10 బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిగ్గు శరం లేకుండా ఏదైతే డ్రగ్స్ ని అరికట్టాల్సిన ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము తర్వాత డ్రగ్స్ ని ప్రోత్సహించే విధంగా డ్రగ్స్ ని అరికట్టాల్సిన సంస్థల్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ డ్రగ్స్ ని అరికట్టాలి, డ్రగ్స్ ని నియంత్రించాలి, ఏదైతే డ్రగ్స్ ని కానీ గాంజాని కానీ పూర్తి స్థాయిలో అరికట్టాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా చిత్తశుద్ధితోటి అసెంబ్లీలో దీనిపైన చర్చించి కౌన్సిల్లో దీనిపైన చర్చించి ఈగల్ అనే సంస్థని తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే డ్రగ్స్ని కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ నియంత్రించి అడ్డుకట్ట వేయడంలో 90% ఈ డ్రగ్స్ని పూర్తి స్థాయిలో నియంత్రించడంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే సఫలీకృతమైంది. ఈరోజు సిగ్గుచరం లేకుండా ఈ డ్రగ్స్ విషయంలో చాలా స్పష్టంగా కేటీఆర్ దానితో పాటు అనే సాన్నిహిత్యులు అనేక సందర్భాల్లో గతంలో కూడా దీపావళి ముందు రోజు ఒక ఫామ్ హౌస్లో రేడ్ చేస్తే కేటీఆర్ బామ్మర్ది ఆ రోజు డ్రగ్స్ పాజిటివ్గా టెస్ట్ చేస్తే డ్రగ్స్ పాజిటివ్గా రావడం జరిగింది. దాని తర్వాత దానిపైన ఆరోపణలు చేసి నువ్వు నీ కుటుంబ సభ్యులు ఈ డ్రగ్ కల్చర్ని ప్రోత్సహిస్తున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే బుకాయించిన కేటీఆర్ దాని తర్వాత ఇదే పైలట్ రోహిత్ రెడ్డి దుబాయ్లో కూడా కేదార్ అని ఒక కేసు విషయంలో ఈయన పైన ఆరోపణలు వచ్చినాయి. దాని తర్వాత హీరోయిన్స్ విషయంలో కూడా ఈ ఫిలిం ఇండస్ట్రీలో డ్రగ్స్ విషయంలో కూడా డ్రగ్స్ పార్టీస్ విషయంలో కూడా ఈ రోహిత్ రెడ్డి పైన ఆరోపణలు వచ్చినాయి. ఈ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్కి కేసీఆర్కి సాన్నిహిత్యుడిగా గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే కొనుగోలు కేసులలో క్రియాశీలకంగా పాత్ర పోషించిన వ్యక్తి. అనేక సందర్భాల్లో కేటీఆర్ కూడా ప్రస్తావించిండు, పైలట్ రోహిత్ రెడ్డి నాకు సన్నిహితుడు, రోహిత్ రెడ్డితోటి మేమే ఎమ్మెల్యే కొనుగోలు కేసులో మేమే ఆయనని ముందు పెట్టి ఈ మొత్తం కూడా గుట్టురట్టు చేస్తామని చెప్పిండు. ఆ రోజు 30కి పైగా రోజులు పైలట్ రోహిత్ రెడ్డిని స్వయాన కేటీఆర్ ఇంట్లోనే ఎమ్మెల్యే కొనుగోలు కేసు తర్వాత దాచిపెట్టడం జరిగింది, అక్కడనే పెట్టుకోవడం జరిగింది. ఇవాళ కేటీఆర్ని కూడా సూటిగా ఆరోపిస్తున్నా, నీ పార్టీ వ్యక్తులు ఏదైతే ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు, తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతుంటే దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక సిగ్గు శరం లేకుండా నువ్వు డ్రగ్స్ని ప్రోత్సహించి నీకు సాన్నిధ్యంగా ఉన్న వ్యక్తులు మీ పార్టీలో ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు ఈ రకంగా డ్రగ్స్ని సేవిస్తున్నారు అంటే ఇలాంటి వ్యక్తుల్ని నువ్వు వెంట పెట్టుకొని తిరుగుతున్నావంటే నువ్వు కూడా ఈ యొక్క డ్రగ్ కల్చర్ని ప్రోత్సహిస్తున్నావు. ఇవాళ 100కి 100% రుజువైపోయింది. కేటీఆర్ కూడా డ్రగ్స్ని సేవిస్తాడు కాబట్టే ఈ డ్రగ్స్ సేవించే వ్యక్తులపైన ఎటువంటి చర్యలు తీసుకుంటలేడు. గతంలో కూడా నేను ఆరోపించిన వైట్ ఛాలెంజ్ టెస్ట్కి ఇవ్వకముందు ఏదైతే ఆమ్స్టర్డామ్కి వెళ్ళి డ్రగ్ ట్రేసెస్ని ఎరేజ్ చేసుకొని మళ్ళీ వచ్చి నేను సిద్ధమని చెప్పి మాట్లాడిండు. ఇవాళ కేటీఆర్ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు మళ్ళీ వైట్ ఛాలెంజ్ టెస్ట్కి వచ్చి నేను డ్రగ్స్ని తీసుకోలేదు, ఎటువంటి నాపైన చేసే ఆరోపణలు తప్పు అని చెప్పి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానితో పాటు కేటీఆర్ గారు కూడా చెప్తున్నా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పైలట్ రోహిత్ రెడ్డిని మీ పార్టీకి వెళ్ళి బర్తరఫ్ చేసి మేము దీన్ని ఎంకరేజ్ చేయమని చెప్పి మీ యొక్క చిత్తశుద్ధిని చాటుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నో కేటీఆర్, నో డ్రగ్స్, సేవ్ తెలంగాణ నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కేటీఆర్ మళ్ళొకసారి చెప్తున్నా, నీకు సిగ్గు శరం ఉంటే దీనిపైన నీ చిత్తశుద్ధిని చాటుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. మాకు అనుమానాలు కూడా ఉన్నాయి, నిన్న పార్టీకి బహుశా కేటీఆర్ కూడా వెళ్ళేది ఉండేనేమో, వాళ్ళ పార్టీ యొక్క ఎమ్మెల్యే ఫంక్షన్ అటెండ్ అయ్యి అక్కడికి వెళ్ళి ఈ ఫామ్ హౌస్ పార్టీకి కేటీఆర్ కూడా వెళ్ళాల్సి ఉండే, కానీ ఈగిల్స్ టీం పట్టుకోగానే మళ్ళీ తనెక్కడ దొరికిపోతాడని చెప్పి ఇమీడియట్గా అక్కడికక్కడ తప్పించుకొని పారిపోయిండు అనే ఒక అనుమానాలు కూడా మాకు వస్తున్నాయి. దీనిపైన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సంపూర్ణంగా ఎంక్వైరీ చేయాలని చెప్పి మీడియా ద్వారా రాష్ట్ర పోలీస్ శాఖకి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. Subscribe us and press the bell icon for more interesting updates.